హాయ్ అండి. తనుజ అయితే రాణి అయిపోతుంది కదా. రాణి అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఈరోజు చిల్డ్రన్ డే స్పెషల్ కదా. చిల్డ్రన్ డే స్పెషల్ కోసం చైల్డ్హుడ్ ఫొటోస్ అయితే వేస్తారనమాట బిగ్ బాస్ స్క్రీన్ పైన. సో అందరు షాక్ అవుతారనమాట. చాలా బాగుంటాయి, చిన్న చిన్ని ఫొటోస్ చాలా బాగుంటాయి అనమాట. చైల్డ్హుడ్ ఫొటోస్ అన్నీ బాగుంటాయి. సో అలా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎపిసోడ్ మొత్తం ఫన్గా ఉంటుంది. అలాగే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో తనుజ విన్ అవుతుంది. సో ఆ టాస్క్ వచ్చేసి ఎవరి కిరీటం పడిపోకుండా వాళ్ళు కత్తితోని పట్టుకొని ఉండాల్సి వస్తుంది అనమాట వాళ్ళ స్టాచ్యూకి. సో అలా ఎంతసేపు అయితే ఎవరైతే ఫస్ట్ లాస్ట్ దాకా పట్టుకొని ఉంటారో వాళ్ళు విన్నర్స్ అనమాట. వాళ్ళు క్యాప్టెన్ అనమాట. ఇమ్యూనిటీ వస్తుంది వాళ్ళకి. సో అలా అయితే ఫస్ట్ అయితే రీతు ఓడిపోతుంది అనమాట. రీతు ఫస్ట్ పడిపోతుంది, తర్వాత నిఖిల్ పడిపోతుంది, తర్వాత తనుజ విన్నర్ అయిపోతుంది. అలా టాస్క్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది టాస్క్ వచ్చేసి. సో ట్రై చేస్తుంది బాగా. నిన్న టాస్క్లో కళ్యాణ్ అండ్ తనుజ ఆడిన టాస్క్లో మాత్రం తనుజకి అంత పర్ఫెక్ట్గా ఆడలేదండి. నేను పర్ఫెక్ట్గా ఆడింది అనుకున్నాను. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైందంటే కొన్ని హింట్స్ ఇచ్చారనమాట. హౌస్ మేట్స్ అందరు కలిసి ఎంకరేజ్ చేసి హింట్స్ ఇచ్చారు. అందరూ కొన్ని హింట్స్ ఇవ్వడం వల్ల, కొందరు చెప్పడం వల్ల ఆమె విన్ అయిందనమాట. సో ఎలా అయితే ఏముంది, చాలా బాగా ఆడింది. ఇంకోటి కళ్యాణ్ కూడా తనుజ గెలవాలని కోరుకున్నాడు కాబట్టి తనుజ అయితే మొత్తానికి గెలిచేసింది అనమాట. ఆ ఆట కూడా చాలా బాగా ఆడింది. సో మొత్తానికైతే గేమ్ నిన్న చాలా బాగా ఆడింది, రాణి అయిపోయింది. ఈరోజు ఇంకా బాగా ఆడింది అనమాట. ఎవరి హెల్ప్ లేకుండా చాలా బాగా ఆడింది. నిఖిల్ అబ్బా ఏం ఆడిండబ్బా. ఎంత ఫ్రూట్స్ పెట్టిరనమాట. ఆ కత్తి పైన ఫ్రూట్స్ పెట్టి వెయిట్ వేస్తూ ఉంటే ఆ బ్యాలెన్స్ చేసిరనమాట. హైలైట్ అనిపించింది అట్లా బ్యాలెన్స్ చేయడం. నిఖిల్ చాలా ఓడ్చుకుంటుండు, చాలా గట్టిగా నిలబడుతుండు, చాలా గట్టి ఫైట్ ఇస్తుండనమాట. నిఖిల్ చాలా బాగా అనిపిస్తుంది. డే బై డే చాలా బాగా ఆడుతుండనమాట. సో మంచిగా అనిపించింది నిఖిల్ ఆట గిట్లా అసలు. కాకపోతే కొంచెంలో మిస్ అయిపోయింది, అంత తట్టుకోలేకపోయింది వెయిట్ని. ఇంకా రీతు గిట్లా అంతే. రీతుకి ఎవరు పెట్టకున్నా కానీ అది ఏమవుతుందంటే తనకు స్టాండర్డ్గా ఉండలేకపోయింది అనమాట. ఆ కత్తిని అలా ఇలా తిప్పడంతో ఇక చెయ్యి గుంజేసి వచ్చేసింది అనమాట. సో మొత్తానికి తనుజ అయితే 10th క్యాప్టెన్ అయిపోయింది అనమాట. సో ఈ వీక్ మొత్తం చూడాలి ఎలా ఉంటుంది ఏంటి క్యాప్టెన్సీ అనేది. ఇమాన్యుయల్ కామెడీ హై లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా ఇమాన్యుయల్ కామెడీ అయితే ఈ వీక్ నాగార్జున మామూలు అప్రిషియేషన్ ఉండదు అనమాట. ఇమాన్యుయల్కి ఇంకా సుమన్ శెట్టికి ఇంకా భరణి గారికి బాగా అప్రిషియేషన్స్ అయితే బాగుంటాయి అనమాట. వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. రీతుకు కూడా అప్రిషియేషన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు సంచాలక్గా ఫెయిల్ అయినందుకు రీతుకు అయితే ఖచ్చితంగా కౌంటర్స్ అయితే ఉంటాయి. కొంచెం ఫైరింగ్ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాగార్జున సార్తోని. ఇంకా గేమ్ వైజ్ కామెడీ వైజ్ అయితే చాలా బాగుంది. అప్రిషియేషన్ ఉంటుంది, అలాగే కోటింగ్ కూడా ఉంటుందని అనిపిస్తుంది. ఇంకోటి నిఖిల్ కూడా అప్రిషియేషన్ ఉంటుంది అనమాట. చాలా బాగా ఆడిండు గేమ్స్ అన్ని. కానీ డెమోన్కి అప్రిషియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ వీక్ అయితే ఎక్కువ అప్రిషియేషన్స్ ఉన్నాయి, కోటింగ్స్ ఎవ్వరికి లేవన్నమాట. ఎందుకంటే చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి. ఈ వీక్ మొత్తం ఏదో చిన్న 2-3 మిస్టేక్స్ వల్ల ఇట్లా దివ్యకి ఏమైనా ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ కోటింగ్ అయితే ఏమి ఉండదు. దివ్యకి కూడా అప్రిషియేషన్ ఉంటుంది. ఎందుకంటే దివ్య కూడా ఎంతో కొంత కామెడీ చేసింది, చాలా బాగా నవ్వించింది అందరినీ. సో చాలా బాగా ఆడింది కాబట్టి గేమ్స్ వైజ్ కూడా తను కొంచెం ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడింది అనమాట. సో అందరికైతే అప్రిషియేషన్స్ ఎక్కువ ఉంటాయి, కోటింగ్ తక్కువ ఉంటుంది. ఈ వీక్ మొత్తం ఫన్ అండ్ అది ఉంటుంది అనమాట. ఇంకోటి ఈ వీక్లో మాత్రం ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్లో ఫ్యామిలీ వస్తారనమాట. ఫ్యామిలీ మీటింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ వీక్ అనమాట. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి, ఎమోషనల్ బాండింగ్స్ ఎలా ఉంటాయి, అసలు వీళ్ళు ఎట్లా ఎమోషనల్ అవుతారు ఏంటి అనేది కూడా మొత్తం చూడాలి. ఎవరెవరు ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తారు ఏంటి, ఒక్కొక్క కంటెస్టెంట్ నుంచి ఏ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు అనేది కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. సో చూడాలి. తనుజ వాళ్ళ సిస్టర్ వస్తుందేమో, మ్యారేజ్ ఉంది కాబట్టి. సో అలా కొందరు అయితే వస్తారనమాట. అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా అనమాట. మొత్తానికైతే ఇది ఈ నెక్స్ట్ వీక్ అయితే మంచిగా ఫ్యామిలీ వీక్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. వీళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది కూడా బాగుంటుంది అనమాట. ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఇదనమాట. మొత్తానికైతే క్యాప్టెన్ అయిపోయింది. 10th వీక్ క్యాప్టెన్ అయితే తనుజ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.